ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మరొకసారి దేవుని వాక్యం మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కొంచెం ఖాళీ చేసుకుని మీరందరూ కూడా ఈ వాక్యాన్ని విని దైవదీవెనలు పొందుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక మాట మనం చూద్దాం. చూడండి, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా ఉంది. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళిన వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. ప్రార్థన చేసుకుందాం. జీవం గల మా దేవ, ప్రేమ కలిగిన రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నా ప్రభు నాయన, ఈ వాక్యము నీది, నిలబడిన బిడ్డ నీ బిడ్డను ప్రభు, నా జ్ఞానాన్ని మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ప్రియులారా, పేతురు యోహాన్లు దేవాలయానికి వెళ్తున్నటువంటి సమయంలో వారికి ఒక సందర్భం కనిపించింది. ఏంటంటే, పుట్టుకతో గుడ్డివాడైనటువంటి ఒకరిని కొంతమంది వ్యక్తులు తీసుకొని వచ్చి శృంగారపు దేవాలయపు ద్వారము దగ్గర వాడిని పెడుతున్నారు. ఎందుకు అంటే వాడు భిక్షం అడుక్కోవడానికి. గమనించండి, ఈ రోజుల్లో పెద్ద పెద్ద పట్టణాల్లో కూడా అంగవిహీనులను తీసుకొని వచ్చి కొన్ని ప్రాంతాల్లో పెట్టి వాళ్ళ ద్వారా డబ్బు సంపాదించేవారు చాలామంది ఉన్నారు. అంతేకాదు, కొంతమంది పిల్లల్ని ఎత్తుకుపోయి లేకపోతే కొంతమందికి అంగవైకల్యం చేసి వారి ద్వారా డబ్బు సంపాదించేటటువంటి కఠిన స్వభావాలు కూడా ఉన్నారు. ఎందుచేత డబ్బు సంపాదనే ప్రధానమైన విషయం కానీ వ్యక్తి మానవత్వం గురించి ఆలోచించినటువంటి ఈ దినాల్లో మనం ఉన్నాం. ఆ దినాల్లో కూడా ఆ దేవాలయం దగ్గర పుట్టుకతో కుంటివాన్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టి వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారేమో నాకు తెలియదు, కానీ ప్రతి దినము కూడా అతను తీసుకొని వచ్చి దేవాలయపు ద్వారము దగ్గర వాడు పెడుతున్నారు. పేతురు యోహాన్లు దేవాలయంలోనికి వెళ్తున్నటువంటి సమయంలో ఆ కుంటి భిక్షకుడు పేతురు యోహాన్ల వైపు చూస్తున్నాడు. అంటే వాళ్ళు ఏమైనా ఇస్తారా, వాళ్ళు ఏమైనా ధనం ఇస్తారా, వాళ్ళు ఏదైనా కొంచెం భిక్షం వేస్తారనుకుని ఆశగా చూస్తున్నారు. కానీ ఈ పేతురు యోహాన్లు వాళ్ళు ఒక మాట అన్నారు. అయ్యా, మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు, మాకు కలిగింది నీకు ఇస్తాం. మేము ఏమి కలిగి ఉన్నామో తెలుసా? నజరేయుడైన యేసు నామాన్ని మేము కలిగి ఉన్నాం. నజరేయుడైన యేసు నామముని బట్టి నువ్వు లేచి నడువు అన్నారు. నడువు అనగానే అక్కడ జరిగిన అద్భుత కార్యం ఏంటో తెలుసా? ఆ శృంగార దేవాలయపు ద్వారము దగ్గర అందరూ చూస్తున్నటువంటి సమయంలో జరిగిన సందర్భం ఏంటో తెలుసా? అతని చీలమండలు బలపరచబడ్డాయి. లేచాడు, అతను నడిచాడు. అంతేకాదు, అతను గంతులు వేశాడు, దేవునికి స్తుతినామం చెల్లించాడు. అంతవరకు వెలుపల ఉన్నటువంటి ఆ యొక్క కుంటి భిక్షకుడు దేవాలయం లోపలికి ప్రవేశించాడు. ప్రియులారా, గమనించాలి. ఎప్పుడైతే ఈ సందర్భాన్ని అక్కడున్న జనులందరూ చూశారో వాళ్ళ మనసులన్నీ కూడా విస్మయంతో నిండిపోయినాయి. అంతేకాదు, వాళ్ళు ఏం చేశారో తెలుసా? పరవశులైపోయారట. ఇది అక్కడ జరిగినటువంటి సందర్భం. ప్రియులారా, ఈ కుంటి భిక్షకుడిని తీసుకుని వెళ్ళి ద్వారం వెలుపలే ఉండేవాడు. ఈ కుంటితనం వల్లనే అతడు ద్వారం లోపల ప్రవేశించలేకపోయాడు. గమనించండి. కనుక దీనిలో ఉన్న కొన్ని సందర్భాలు మనం మాట్లాడుకుందాం. ఆత్మీయ స్థితిలో కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. కుంటితనం అనేది దేనికి సాదృశ్యమో తెలుసా? పాపానికి సాదృశ్యం, కళంకానికి సాదృశ్యం. అందుచేతనే లేవికాండం 21వ అధ్యాయం 18వ వచనం అంటాడు, ఎవని యందు కళంకం ఉండునో వాడు కుంటివాడే గాని గుడ్డివాడే గాని. అంటే కళంకము చేత నింపబడిన వాడు కుంటివాడు. కళంకం అనేది పాపానికి సంకేతం. ఈ కళంకం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా పాపి. పాపిగా ఉన్న ప్రతి వాడు కూడా పరమదేవుని ఆలయంలో ప్రవేశించడానికి అర్హత లేదు. అందుచేతనే ఇక్కడ ఒక మాట అంటాడు, 23వ వచనం అంటాడు, తెర ఎదుట వాడు చేరకూడదు, బలిపీఠాన్ని సమీపించకూడదు, పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరచకూడదు. ఎంత
కఠినమైన పరిస్థితితో చూడండి. కుంటితనము కలిగిన వాడు కళంకితుడు. ఈ కళంకం ఉన్నవాడు పాపి. పాపానికి కూడా ఈ కుంటితనం సంకేతంగా కనిపిస్తుంది. కనుక ఈ కళంకం ఉన్నవాడు పాపి కనుక ఈ పాపి తెర ఎదుటికి సమీపించకూడదు. ఏంటి తెర? దేవుని పరిశుద్ధపు తెర. అంతేకాదు బలిపీఠానికి సమీపించకూడదు. అంటే దేవునికి బలి అర్పించే పీఠానికి, దేవునికి నైవేద్యం అర్పించే పీఠానికి, దహన బలి అర్పించే పీఠానికి అతను సమీపించకూడదు. పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరచకూడదు. తెర ఎదుటకు రావాలన్నా, బలిపీఠం సమీపించాలన్నా, పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టాలన్నా మనకు ఉండాల్సిందేంటో తెలుసా? మనం అంగవిహీనులుగా ఉండకూడదు. కుంటనేటటువంటి కళంకిత పాపం మనలో ఉండకూడదు. ఏ పాపి కూడా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి అర్హత లేదు అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇంకొక మాట అంటాడు, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా ఉంది. దాని లోపము అనగా దాని కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దానిని అర్పించకూడదు. గమనించాలి, మన జీవితంలో పాపం అనేటటువంటి కుంటితనం ఉంటే దేవుని పరిశుద్ధ స్థలాన్ని ఛాయడికి వెళ్ళడానికి అర్హత లేదు. మనకి బలిపీఠం దగ్గర అడుగు పెట్టడానికి మనకు అర్హత లేదు. దేవుని పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టి దాన్ని అపవిత్రం మనం పరచకూడదు. అంతేకాదు కళంకం అనే కుంటితనం ఉన్న దేనిని కూడా దేవునికి అర్పించడానికి వీలు లేదు. అంటే కళంకము కలిగిన నీ హృదయాన్ని నువ్వు దేవునికి అర్పించే అర్హత నీకు లేదు. అంటే దీని అర్థం ఏంటి? మనకి కుంటితనం ఉన్నప్పుడు మనము దేవునికి పనికి రాము అని అర్థం. శారీరకంగా నీ కుంటితనం ఉన్నా పర్వాలేదు, కానీ ఆత్మకి కుంటితనం ఉండకూడదు. ఆత్మలో కుంటితనం అనేది పాపానికి సంకేతంగా మనము చూస్తున్నాం. అందుకనే ఇలాంటి వారి నిమిత్తమై దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం అంటాడు, కుంటుచూ నడుచు వారిని నేను రక్షించదను. ఆత్మలో కుంటి వారిని రక్షించడానికే తన తండ్రి స్థానాన్ని, పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి రక్షకుడనే పేరు నామకరణముతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించి దానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 8వ వచనం అంటాడు, వారు ప్రార్థించుచుండగా వారిని నడిపించదను. అంటే దీని అర్థం ఏంటి? నీ కుంటితనాన్ని, నీ పాపాన్ని గుర్తించాలి. ప్రభువా నాకు ఈ పాపం నుంచి విడుదల కావాలని నువ్వు ప్రార్థించాలి. నీకు ఆత్మలో కనుక కుంటితనమైనటువంటి పాపం ఉంటే ఆ పాపాన్ని విడుదల చేసి నీ ఆత్మను దేవునితో నడవడానికి ఆయన స్వస్థపరుస్తాడు, లేక విమోచిస్తాడు, లేక రక్షిస్తాడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ప్రార్థించుచుండగా వారిని నేను నడిపించదను. ఇది దేవుని వాగ్దానం. గమనించాలి, కుంటి వారిని రక్షిస్తానంటున్నాడు. కుంటితనము చేత నా కుంటితనాన్ని పోగొట్టమని ఎవరైతే ప్రార్థిస్తారో వారిని ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన నడిపింపచేస్తాడు. ఇంకొక అద్భుతమైన మాట కూడా ఉంది. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 6వ వచనం అంటాడు, గుడ్డివారి కన్నులు తెరవబడను, చెవిటివారి చెవులు విప్పబడను, కుంటివాడు దుప్పివలే గంతులు వేయను. శరీర సంబంధమైనటువంటి గుడ్డితనం గురించి కానీ, శరీరతో సంబంధమైనటువంటి కుంటితనం గురించి కానీ, శరీర సంబంధమైనటువంటి చెవిటితనం గురించి కానీ దేవుడు లెక్క చేయటం లేదు. కానీ నీ ఆత్మీయ కన్నులు తెరవబడాలి, నీ ఆత్మీయ చెవులు తెరవబడాలి, నీ ఆత్మీయమైనటువంటి కాళ్ళు సడలింపబడి వాటికున్న కుంటి ఆంక వైకల్యం తొలగిపోవాలి. అందుకనే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, కుంటి వారిని రక్షిస్తాను, వాళ్ళు ప్రార్థిస్తే నేను వారిని నడిపిస్తాను, గుడ్డి వారిని కళ్ళు తెరిపిస్తాను అండి, చెమిటి వారిని చెవులకు తెరిపిస్తాను, కుంటివారు గంతులు వేస్తారు. ఎంత అద్భుతమైన మాట అండి ఇది.
ప్రియులారా, గమనించాలి. మన జీవితాల్లో నిజంగా యేసును మనం కలిగి ఉంటే మనము కూడా ఏ అవిటితనం ఉన్నప్పటికీ కూడా అవిటితనము దేవుని యొక్క ఆత్మీయ జీవితానికి ఆటంకము కారాదు అని నేను చెప్తున్నాను. నీ ఆత్మీయ జీవితానికి నీ శరీర సంబంధమైన అవిటితనం ఎంత మాత్రం కూడా ఆటంకం కాదు. నీకు తెరవబడిన కన్నులు ఉన్నప్పుడే దేవుని యొక్క తేజోమహిమను చూడగలవు. తెరవబడిన చెవులు ఉన్నప్పుడే నీ చెవులు దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి వాక్యాన్ని వింటాయి. నీ ఆత్మీయమైనటువంటి శరీర సంబంధమైనటువంటి కుంటితనము నీకు తొలగిపోయినప్పుడే దేవుని కొరకు గంతులు వేసే అనుభవంలోనికి ఎదుగుతావు. గమనించావా ఎప్పుడైనా? ప్రభువా, ఈ లోకంలో ఉన్నాను నేను శరీరం గురించి ఆలోచించకుండా ఆత్మలో నాకు కుంటితనం ఉందేమో నేను ఆలోచించేటటువంటి సామర్థ్యం నాకు ఈ ప్రభు అనాలి. చెవిటి వాళ్ళు చెవులు తెరవజేస్తాడంట. ఏమండి? అంధకార కన్నులను తెరవజేస్తాడు ఆయన. చెవిటి వారిని ఏం చేస్తాడో తెలుసా? చెవులు విప్పుతాడు, వినేటట్టు చేస్తాడు. మూసుకుపోయిన గనకనే చెవులకు వినపట్టం లేదు. అందుచేతనే మనం ఎప్పుడు కూడా ద్వారము వెలుపులే ఉంటాడు పాపి వెలుపులే ఉంటాడంటే గమనించండి. మందిరానికి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతున్నారు కదండి రమణమ్మ గారు అనొచ్చు మీరు. లోపలికి వస్తారు మంచిదే, కానీ చెవులు ముయ్యబడి ఉంటాయి. లోపలికి వస్తున్నారు మంచిదే, ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నా దేవుని దర్శనాన్ని నువ్వు చూడలేకపోతున్నావంటే నీ కన్నులు తెరవబడాలి. నువ్వు దేవుని కొరకు గంతులు వెయ్యాలి. నీలో దేవుని వాక్యం కొరకు ఉత్సాహం కావాలి. ఆ పరిస్థితులు నీకున్నాయా? అవి లేవు గనుకనే ఆ కుంటి భిక్షకుడు శృంగార దేవాలయం, ఎలాంటి దేవాలయం అండి అది? శృంగార దేవాలయం, మనోహరమైన దేవాలయం, దాని వెలపలే కూర్చుని ఉంటున్నాడు. కానీ ఆ కుంటి భిక్షకుడు ఎవరి వైపు చూశాడో తెలుసా? దేవుని నామాన్ని ధరించుకున్నటువంటి భక్తుల వైపు చూస్తున్నాడు. అతనికి తెలియదు వారిలో ఉన్నటువంటి వారు కలిగి ఉన్నది సజీవుడైన దేవుని నామమని, సజీవుడైన దేవుని నామముని ధరించుకున్నవారని అతనికి తెలియదు. అతను శారీరకంగా ఆవర్తనంగా ఉందనుకుంటున్నాడు, శరీర సంబంధంగా ఆలోచిస్తున్నాడు ఏమైనా భిక్ష వేస్తారా అని. కానీ ఆ భక్తులు, ఆ పేతురు యోహానులు ఏమన్నారో తెలుసా? అయ్యా, మా దగ్గర వెండి బంగారం ఏమీ లేవయ్యా, మాకు కలిగింది నీకు ఇస్తున్నాం. ఏంటో కలిగిందంటే లోకంలో ఉన్న దానికంటే కూడా హెచ్చైనది, అది లోకంలో ఉన్న దానికంటే కూడా విలువైనది, అది లోకంలో ఉన్న దానికంటే కూడా శ్రేష్టమైనది, లోకంలో దొరకనిది, అదే యేసు నామం. అందుకని వాళ్ళు ఏమన్నారో తెలుసా? నజరేయుడైన యేసు నామమున నువ్వు లేచి నడువు అన్నారు. ప్రియులారా, గమనించాలి. నజరేయుడైన యేసు నామం ఎప్పుడైతే విప్పబడిన చెవల్లోనికి చొచ్చుకుందో వెంటనే అతని పాపపు అంగవైకల్యం తొలగిపోయింది. గమనించండి, ఈ వాక్కు యొక్క శక్తి తెరవబడిన కన్నులుగా, విప్పబడిన చెవులుగా, గంతులు వేసే కాళ్ళుగా పనిచేసింది గబగబా. గమనించాలి. ఆ వాక్కు యొక్క శక్తి ఒక 2 మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం అంటాడు, దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. శక్తి కలిగినటువంటి వాక్యం నిన్ను నడిపించ శక్తి కలిగినది, నిన్ను విడిపించ శక్తి కలిగినది, నిన్ను రక్షించ శక్తి కలిగినది, నిన్ను విమోచించ శక్తి కలిగినది. ఆ వాక్యాన్ని నువ్వు ఎలాగ అంగీకరించాలో తెలుసా? సాత్వికంతో అంగీకరించాలి. నువ్వు ఈ వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి అంటే, ఈ శక్తి కలిగిన వాక్యాన్ని నువ్వు అంగీకరించాలంటే నీకు కూడా అంగీకరించే శక్తి ఉండాలి. శక్తి కలిగిన వాక్యాన్ని నువ్వు శక్తితో దాన్ని స్వీకరించాలి. వాక్యానికి బృహత్తరమైన శక్తి ఉంది. ఇంకొక మాట అంటాడు, 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం అంటాడు, ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు. ఈ వాక్యంలో ఉన్నటువంటి 2వ సుగుణం ఏంటో తెలుసా? ఆదరిస్తుంది. ఎవరిని ఆదరిస్తుంది? అది
ఆపదలో ఉన్నవారిని, ఇరుకులో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని, సమస్యల్లో ఉన్నవారిని, పాప పాతాళానికి వెళ్ళిపోతున్న వారిని రక్షించే శక్తి కలిగినటువంటి వాక్యమే నిన్ను ఆదరిస్తుంది. ఈ శక్తి కలిగిన ఆదరించే వాక్కు అంగవిహీనుడైనటువంటి అతని యొక్క భిక్షకుడి యొక్క చెవిలోనికి చొచ్చుకుని పోయింది. ఇంకొక మాట కూడా చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం అంటాడు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గలవ కావాలనని కోరుకుంటున్నారు. అంటే ఆయన వాక్యము ప్రేమించే శక్తి కలిగినటువంటి వాక్యం. ఏమండి, ఆయన ప్రేమ శక్తివంతం లేదండి. గమనించండి, ఎందుకు శక్తివంతం లేదంటే నిజంగా కూడా ఆయన ప్రాణత్యాగాన్ని చేసినప్పుడు ఆయన ప్రేమే మేకుల భారాన్ని భరించింది. ఆయన ప్రేమే రక్తదారులు కారుతుండా ఆ దెబ్బలను సహించింది. ఆయన ప్రేమే అవమానాలని భరించేటట్టు చేసింది. ఆయన శక్తి కలిగిన ప్రేమే తృణీకారాలని, అపహాస్యాల్ని అది ఏం చేసిందో తెలుసా? భరించింది. కారణం ఆయనలో శక్తి కలిగినటువంటి ప్రేమ ఉంది గనుక ఆ శక్తి కలిగిన ప్రేమను నువ్వు గుర్తించాలి. ఎందుకు ప్రేమించాడు ఆయన? నీవు ద్వారము వెలుపల ఉండాలని కాదు, నువ్వు ద్వారము లోపల ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా ప్రవేశించాలనే ఆకాంక్ష. ఆయన వాక్యము శక్తి కలిగినది. విడిపించగల శక్తి, విమోచించగల శక్తి, రక్షించగల శక్తి. అంతేకాదు, అది మనల్ని ఆదరించే శక్తి కలిగిన వాక్కు. ఆపదలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, సమస్యల్లో ఉన్న ఆదరించే శక్తి, మన ప్రేమించే శక్తి. మనం పాపులమై ఉండగా, దోషులమై ఉండగా, నరహంతకులమై ఉండగా మనల్ని ప్రేమించిన శక్తి కలిగినటువంటి ప్రేమ. ఆ ప్రేమతోనే ఆయన కూడా సహించాడు, ఓర్చుకున్నాడు, భరించాడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమ భరించేటట్టు చేసింది. గమనించండి, తల్లి బిడ్డను ఎంతగా ప్రేమిస్తుందండి. తన తినడం మానేసైనా సరే ఆ బిడ్డకు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. మీరు చూడండి, చిలకల్ని చూడండి, అవి ఆహారం తెస్తాయి. తెచ్చినప్పుడు ఆ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, ఆ తల్లి నోట్లో కంటే కూడా వాటి యొక్క ముక్కులు గుచ్చుతూ ఉంటాయి. ఆ గుచ్చుతో తల్లి తెచ్చిన ఆహారాన్ని నోట్లోంచి లాక్కుంటూ ఉంటాయి. గమనించండి, ఆ నోట్లో సున్నితమైనటువంటి ప్లేస్లోకి ఈ యొక్క చిన్న పిల్లలు, ఆ పక్షి పిల్లలు ఆ గుచ్చుతా ఉన్నప్పుడు కష్టం అనిపిస్తుంది ఆ చిలక్కి. ఆ ముక్కుతో ఆ నాలుక అంతా కూడా చీరుకుపోయినా లెక్క చేయదు. కారణం బిడ్డల మీద ఉన్న శక్తి కలిగినటువంటి ప్రేమ. ఆ బిడ్డలు ఆహారం తీసుకోవడానికి గుచ్చుతున్నా ప్రేమతోనూ ఆహారం పెట్టేదాకా కూడా సహిస్తుంది. ఆలోచించావా ఎప్పుడైనా? తల్లిదండ్రులు ఎంతో కష్టపడి బిడ్డలను ఆనందపరచడానికి ప్రయత్నం చేస్తారు, బిడ్డల్ని ప్రేమిస్తారు, మంచిగా ప్రేమిస్తారు. ఒక చిన్న మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో చేసేటప్పుడు నా తండ్రి అక్కడే ఆఫీసులో చేసేవారు. ఆయన మధ్యాహ్నం మాటలు ఏం చేసేవారంటే సపోటా కాయలు తీసుకొచ్చేవారు నాకు తినడానికని. ఎలా తెచ్చేవారో తెలుసా? ఆ సపోటా కాయ బాగా ఒలిసి చేతిలో పెట్టుకుని, అమ్మ ఇది తినేయమ్మా, డ్యూటీ చాలా బిజీగా ఉంది, తినేయమ్మా, ఇది తినేయమ్మా అనేవారు. ఆ సమయంలో మా గుమస్తా గారు, క్లార్క్ గారు అటు వస్తూ చూశారు ఆ సన్నివేశం. చూసి ఆయన ఏమడిగారో తెలుసా మా నాన్నగారిని, ఏమండి మీ అమ్మాయి ఉద్యోగం చేస్తున్నా సపోటా కాయ ఒలుసుకోలేనంత చిన్నదనుకుంటున్నారా అని అడిగాడు. నా తండ్రి ఏం జవాబు చెప్పారో తెలుసా? బాబు, నా కూతురు ఎంత పెద్దదైనా నా దృష్టిలో చిన్నదిగానే ఉంది అన్న. నా తండ్రి అంత కష్టపడి నన్ను పెంచారు. 7 బిడ్డల్ని ఆయన అపారమైన ప్రేమతో పెంచారు. నా తల్లి కూడా అదే కష్టపడి పెంచారు.
నా తల్లిదండ్రులు చేసినటువంటి గొప్ప ప్రేమను బట్టి ఈ రోజు నేను మురిసిపోతాను. ఎందుచేత తెలుసా? వారు మమ్మల్ని కష్టపడి పెంచారు. గమనించండి. కనుక నా తల్లిదండ్రులకి నేను నిజంగా కూడా ఎప్పుడూ రుణస్తురాలిని. ఎందుకో తెలుసా? నా తల్లిదండ్రులు అంత ప్రేమ చూపించారు నా మీద. కనుక నా తండ్రి మంచి విగ్రహారాధన, భయంకరమైన విగ్రహారాధన చేశారు. ఆయన విగ్రహాన్ని ఆరాధన చేస్తూ కూడా నేను క్రైస్తవురాలుగా మారుతున్నప్పుడు నన్ను అభ్యంతరపరచలేదు నా తండ్రి. ఆ కారణాన్ని బట్టే ఈ రోజున దేవుని సన్నిధిలో ఈ విధంగా ఉన్నాను. కానీ ఒక విషయం, నా తల్లిదండ్రులు మార్చబడ్డారు. నా తండ్రి గారు కూడా ఆయన మరణానికి ముందుగా దేవుని తెలుసుకుని ఆయన ప్రభునందు నిద్రించారు. ప్రియులారా, అంత శక్తి కలిగిన ప్రేమ లోక సంబంధమైన తండ్రికే ఉంటే పర సంబంధమైన తండ్రికి ఎంత ప్రేమ ఉందండి? శక్తి కలిగినటువంటి ప్రేమ. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం అంటాడు, సమస్తమును తనకు లోపరుచుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ శరీరముగా సమరూపము గల దానిగా మార్చాడు. ఆయన శక్తిని బట్టి మన యొక్క స్వారూప్యాన్ని మహిమగలిగిన స్వారూప్యముగా మార్చాడు. కనుక వాక్యం అధికారంతో కూడి. ఇంకొక మాట చెప్పాలి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటాడు, వాక్యం ఎవడు కనుకొనినో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమయ్యను. హెబ్రీ పత్రిక 4:12 అంటాడు, దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై ఖడ్గము కంటే వాడగలిగినదై, రెండంచుల వాడగలిగినదై ప్రాణమును ఆత్మను కేళ్లను మూలుగులను విభజిస్తుంది. అంత శక్తి కలిగినటువంటి వాక్యం యొక్క స్వరం ఈ యొక్క భిక్షకుడికి ఎప్పుడైతే వెళ్ళిందో వెంటనే ఆ వాక్యం ఏం చేసిందంటే చీలమండలను ఆత్మలను అంతనే కూడా విభజించింది. కనుకనే అతను ఏం చేశాడో తెలుసా? చీలమండలు బలపరచబడ్డాయి. ఎక్కడైతే స్టాగ్నేట్ అయిపోయినాయో, దేనివల్ల అంగవైకల్యం వచ్చిందో, దేనివల్ల అతను నడవలేకపోతున్నాడో అక్కడికి వెళ్ళిపోయింది ఈ వాక్యం. వాడి నరాల్ని కండరాల్ని ఎముకల్ని కూడా విభజించి అది యాక్టివేట్ చేసింది. గమనించండి. అందుచేతనే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇంకొక మాట అంటున్నాడు. వాడు వెంటనే ఏం చేశాడో తెలుసా? దిగ్గున లేచి నిలబడ్డాడు. ఎక్కడి నుంచి లేచాడండి? అతను ఉన్న స్థితి నుంచి లేచాడు. అంటే నీవు ఇప్పుడు ఎక్కడి నుంచి లేవాలో తెలుసా? నీ పాపపు స్థితి నుంచి లేవాలి. కుంటితనం నుంచి అతను లేచాడు. అందుకని అంటాడు కీర్తనలో 33 అంటాడు, పాతాళము నుండి ఆయన పైకి లేపును. లేచి లేవడం మాత్రమే కాదు, అతను ఏం చేశాడో తెలుసా? దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. అందుకనే జకర్యా గ్రంథం 3:7 అంటాడు, నా సన్నిధిలో నిలుచు భాగ్యము. దేవునికి స్తోత్రం. శీలమండలు బలపరచబడ్డాయి. అతడు పాపం నుంచి లేచాడు. అంతేకాదు దేవుని యొక్క సన్నిధిలో నిలబడ్డాడు. ఇర్మియా గ్రంథం 6:6 అంటాడు, మేలుకరమైన మార్గములో అతడు నడవడం ప్రారంభించాడు. మలాకి 4:2 అంటాడు, ఆయన రెక్కల ఆరోగ్య రెక్కల క్రింద అతడు వచ్చాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ కుంటివాడు భిక్షకుడు నజరేయుడైన యేసు నామపు స్వరము ఎప్పుడైతే ఆయన చెవుల్లోకి వచ్చిందో చెవులు విప్పబడ్డాయి. మొట్టమొదటిగా ఆయన పేతురు యోహాను చూడడానికి అతని కళ్ళు తెరవబడ్డాయి. రెండవదిగా అతని చెవులు విప్పబడ్డాయి. మూడవదిగా చూసినట్లయితే అతడు వెంటనే ఆ వాక్యాన్ని అంగీకరించాడు. పాపం నుంచి నిలిచాడు. దేవుని సన్నిధిలోనికి నడిచాడు. అంతేకాదు దేవుని మార్గంలో అతడు నిలిచాడు. అంతేకాదు దేవుని యొక్క ఆరోగ్యకరమైన రెక్కల నీడకు మందిరము లోపలికి అతను వెళ్ళాడు. ఎప్పుడైతే లోపలికి వెళ్ళాడో అక్కడ జరిగిన సందర్భం ఏంటో తెలుసా? గంతులు వేశాడండి. దేవుని, అయ్యో ఇన్ని సంవత్సరాలు నేను ద్వారం వెలుపల ఉన్నానా? ఎంత దౌర్భాగ్యంగా నేను ఉన్నానా? ఇంత ఆనందాన్ని నేను దూరం చేసుకున్నానా అని అతను ఎంతో చింతించాడు. లోపలికి లేచాడు, నిలిచాడు, నడిచాడు. దేవుని సాన్నిధ్యం రెక్కల నీడకి వెళ్ళాడు. ఆ వెళ్ళి గంతులు వేశాడు. చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. అంతేకాదు అద్భుతంగా వాళ్ళు ఏం చేశారట? విస్మయం పొందారు. ప్రియులారా, పరవశమైపోయారు వాడిని చూసి. ఎందుకో తెలుసా? ఎందుకు పరవశమయ్యాడు? వాడు కుంటివాడు నడిచొచ్చాడనా? కాదు. దేవుని యొక్క బృహత్తరమైన శక్తిని చూసి వాళ్ళు ఏం చేశారట? విస్మయం చెందారు.
ఆనందంలో పరవశులైపోయారు. ఈరోజు నీకు ఈ పరవశం కావాలంటే, ఈ ఆనందం నీకు కావాలంటే, నీవు లే పాపము నుంచి. నువ్వే పాపము చేత కూర్చుని ఉండిపోయావో, ఏ పాపంలో బంధించబడ్డాడో ఆ పాపము నుంచి పైకి లేవాలి. దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి. దేవుని జీవ మార్గంలో నువ్వు నడవాలి. దేవుని రెక్కల నీడకు నువ్వు రావాలి. అప్పుడే నీకు గొప్ప ఆనందం. రెక్కలు అతను ఏం చేశాడు తెలుసా? గంతులు వేశాడు. నడవలేనివాడు నిలవడం మాత్రమే కాదు, నడవడం మాత్రమే కాదు, లేవడం మాత్రమే కాదు, గంతులు వేశాడు. ఈరోజు నీ స్థితిని కూడా దేవుడు అలా ఉంచాలని కోరుకుంటున్నాడు. పాపంలో ఉండద్దు. నువ్వు పాపిగా ఉండిపోతే నశించిపోతావు. పాపం నుంచి లేస్తే పరవశంలోనికి వెళతావు. దేవుని రెక్కల నీడకి వెళతావు. ఆ ఆరోగ్యకరమైన రెక్కలు, ఆదరించే రెక్కలు, ఆ రెక్కలు నిన్ను ఆదరిస్తాయి, సంతోషపరుస్తాయి. నిన్ను చూసిన వారికి కూడా దేవుని బట్టి సంతోషిస్తారు, పరవశులైపోతారు. ఈరోజే దేవునిలోనికి రమ్మని, దేవుని ఆనందాన్ని పొందుకోమని, దేవునిలో గంతులు వేయమని, దేవుని ఆత్మచేత నువ్వు పరవశులైపోమని ప్రభుపేట మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ వాక్య స్పందన దయతో మాకు తెలియజేయాలని ప్రభుపేట మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలో నా నిలిచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలో నా నిలచిన జ్ఞాపికవై. అనువనువున నీ కృప నిక్షిప్తమై, అనువనువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎల్లడు వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము.